హలో అందరికీ. ఈరోజు వేసవికాలంలో ఎంతో చలవ చేసే కమ్మనైన పెసరపప్పు చారు, అలాగే దానిలోకి సైడ్ డిష్గా కొరమీను చేప ముక్కల ఫ్రై చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పెసరపప్పు శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. దానిలో వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలి. వాటరు కొంచెం ఎక్కువే పోసుకోవాలండి, ఎందుకంటే పెసరపప్పు త్వరగా చిక్కబడిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత దీనిలో పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. దీనిలో టమాటాలు కానీ చింతపండు రసం కానీ ఏమీ వేసుకోవసరం లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పెసరపప్పు చారు మరిగిన తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. అంతే, పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ డిష్గా కొరమీను చేప ముక్కల ఫ్రై. ఇవి మా అమ్మగారు అన్నీ కలిపి చేసి పంపించారండి. దీనిలో మనం చేప ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మసాలా, అలాగే నిమ్మరసం, కార్న్ఫ్లోర్ కలుపుకొని పంపించిన ముక్కలు ఇవి. వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ పోసుకోవడం అవసరం లేదండి, కొంచెం ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను కొంచెం ఆయిల్ పోసాను. దీనిలో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొరమీను చేప ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవడమే. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చేప ముక్కలు లోపల కంటే ఉడకాలి కాబట్టి. వీటిని మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక పక్క ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు రెండో పక్కకు కూడా తిప్పుకోవాలి. అలా మధ్యన తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎంతో కమ్మనైన పెసరపప్పు చారులోకి చేప ముక్కల ఫ్రై రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.